కోట్ల రూపాయల విలువ చేసే ఇండ్లు కలిగి ఉంటారు, కానీ ఆ ఇంట్లో మాత్రం ఏముండదు, సమాధానం ఉండదు. చూడండి ఎవరిదో ఫోన్. చాలామందికి ఎన్నో వసతులు ఇంట్లో ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి, కానీ ఇంట్లో సమాధానం ఉండదు. ఇంటి విలువను బట్టి సమాధానము అనేది ఉండదు. చిన్న గుడిసెలో నివసించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సమాధానంగా ఉన్నట్టు కనబడతారు. అంటే మనం గుడిసెలో నివసిస్తున్నామా, పెద్ద ఇంటిలో నివసిస్తున్నామా, అన్ని వసతులు ఉన్నాయా లేదా, ఎంత విలువైన ఇల్లు, దానిని బట్టి సమాధానం ఉండదు. సమాధానం దేనిని బట్టి ఉంటుందంటే ఆ ఇంటిలో నివసించే వ్యక్తులను బట్టి ఉంటుంది కదా. ఎవరిని బట్టి ఉంటుంది? ఇంట్లో నివసించే వ్యక్తులను బట్టి ఉంటుంది. పెద్ద నివాసమైన నివసించే వ్యక్తులు సరైన వారు కాకపోతే ఇంట్లో సమాధానం ఉండదు. చిన్న ఇల్లైనా ఇంట్లో నివసించేవారు సరైన వ్యక్తులైతే ఏముంటుంది? సమాధానం ఉంటుంది కదా. ఈ కిరాయి ఇంట్లో ఉన్నంతకాలం మాకు సమాధానం లేదు, లేకపోతే ఈ గుడిసెలో ఉన్నంతకాలం మాకు సమాధానం లేదు. మాకు సొంత ఇల్లుంటే మంచిగా సమాధానంగా హ్యాపీగా బ్రతకొచ్చు. అది పొరపాటే. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తోంది, భూమి మీద మనం నివసించే ఈ నివాసం ఏదైతే ఉందో ఇది గుడారం. ఇదేంటిది చెప్పండి? గుడారం. ఇంగ్లీష్లో టాబర్నికల్, ఇంకొక ట్రాన్స్లేషన్ చెప్పాలంటే టెంట్. ఈ భూమి మీద నివసించే ఎంత పెద్ద నివాసమైనా కానివ్వండి, పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి కదా, మ్యాన్షన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, ఎంత కోట్ల కొలది విలువ చేసేటువంటి నివాసంలో నివసించినా కానీ అది ఒక టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఏంటిది అది? టెంట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. కనుక భూమి మీద మనం నివసించే నివాసానికి దేవుడు పెట్టిన పేరు టెంట్. కనుక మనం నివసించే ఆ నివాసము సమాధాన నివాసముగా, సమాధానపు ఇల్లుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే విలువైనటువంటి వస్తువులను బట్టి సమాధానం దొరకదు. యోబు భక్తుడు అంటాడు, నా పరుపు నాకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా అంటాడు. అంటే ఆయన మెత్తటి పరుపు వేసుకొని చక్కగా హ్యాపీగా సమాధానంగా పీస్ఫుల్గా పడుకుందాం అనుకున్నాడు, కానీ ఆయన సంపాదించినటువంటి ఆ సంపాదన, ఆయన ధనము, ఆ పరుపు అవన్నీ ఏమివ్వవు? శాంతిని, సమాధానాన్ని ఇవ్వవు, పీస్ఫుల్నెస్ ఇవ్వవు. ఇప్పుడు మనం చదివిన లూకా సువార్త 10వ అధ్యాయంలో చదివిన ఇదే మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక మాటను చదువుదామా? దయచేసి తెరచి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం, 12 and 13. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం ఆ ఇంటికి వస్తుంది, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే ఆ సమాధానం ఆ ఇంటికి. ఇప్పుడు మనం అందరం ఇందాక ఒక మాట చెప్పాం, ఏమని? ఈ ఇంటికి సమాధానం అగుగాక. మళ్ళీ చెప్తారా? ఈ ఇంటికి సమాధానము. మనం చెప్పినంత మాత్రాన వచ్చేస్తుందా? చెప్పాలి. ఈ ఇంటికి సమాధానం అగుగాక అని మనం చెప్పినంత మాత్రాన రాదు. ఆ ఇల్లు యోగ్యమైనదైతేనే ఆ ఇంటికి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఆ ఇల్లు ఎలా యోగ్యమైనది అవుతుంది? పై వచనం చదివితే అర్థమవుతుంది. ఒకసారి చదువుదామా? 11వ వచనం, మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో. ఇప్పుడు యోగ్యత ఇంటికి దేనిని బట్టి వచ్చింది? వ్యక్తులను బట్టి వచ్చింది. ఇప్పుడు ఎవరిని బట్టి వచ్చింది? మనలను బట్టే ఆ ఇంటికి సమాధానమా కాదా తెలుస్తోంది.
అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏందో తెలుసా? ఆ ఇంటిలో సమాధానకర్త ఉండాలి. చెప్పండి, ఆ ఇంటిలో ఎవరు ఉండాలి? సమాధానకర్త, సమాధాన కారకుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటేనే ఆ ఇంటికి ఏమొస్తుంది? సమాధానం. ఇందాక చదివిన మాట ఉంది కదా, లూకా సువార్త 10వ అధ్యాయం, మనం 5వ వచనం చదివినాం. ఈ ఇంటికి సమాధానం అగుగా, కానీ దాని తర్వాతి వచనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 6వ వచనం, సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద. సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఏం నిలుస్తోంది? సమాధానం. ఎవరు సమాధాన పాత్రుడు? సమాధాన పాత్రుడు దానికి ఫుట్ నోట్లో ఒక మాట ఉంది, సమాధాన కుమారుడు, సన్ ఆఫ్ పీస్. ఎవరు సమాధాన కుమారుడు? ఎవరు సమాధాన పాత్రుడు? ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ఏ మానవుని ద్వారా, ఏ వ్యక్తి ద్వారా సమాధానము దొరకదు, శాంతి దొరకదు. ఎందుకంటే శాంతి కొరకు ప్రయాసపడి తిప్పలు పడి పీస్ఫుల్నెస్ కొరకు ఎన్నో మార్గాలు వెతుక్కున్న మానవులు ఉన్నారు. ఎన్ని మార్గాలలో వెతికినా మానవునికి ఏం దొరకట్లేదు? శాంతి, పీస్, సమాధానం దొరకట్లేదు. శాంతవర్తనమును వారెరగరు, వారి నడవడుల్లో శాంతి నొందరు. శాంతి కొరకు మానవులు ఏవో త్రోవలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వంకర త్రోవలు తమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో నడిచేవాడెవడు శాంతి నొందడు. అంటే ఈ లోకంలో మానవులు సమాధానం పొందడం కొరకు ఎన్నెన్నో మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. శాంతి కలగాలి, సమాధానం రావాలి, దేశానికి శాంతి కలగాలి, పట్టణానికి శాంతి కలగాలి, ఇంటికి శాంతి కలగాలి. దీని కొరకు ఎన్నెన్నో యాగాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు మానవుడు జరిగించున్నాడు. కానీ మానవుడు ఏర్పాటు చేసుకున్న ఏ మార్గంలో కూడా మానవునికి ఏం దొరకదు? శాంతి, సమాధానం దొరకదు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఇంతకు మునుపు నేను చదివిన మాట అక్కడ రాయబడింది. మనం అందరం కలిసి ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం, శాంతవర్తనమును వారెరగరు, వారి నడవడులలో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. మానవుడు కల్పించుకొనిన మార్గాలు దేని కొరకు? పీస్ కొరకు, సమాధానం కొరకు, శాంతి కొరకు. మానవుడు ఎన్నెన్నో మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ తనకు సమాధానం లేదు, శాంతి లేదు, తన ఇంటికి లేదు, తన పట్టణానికి లేదు, దేశానికి లేదు. మరి ఎలా శాంతి దొరికేది? మనకు సమాధాన కారకుడుగా ఉండు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చుట కొరకే శిలువలో మరణించవలసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, శాంతి సమాధానములు లేకుండా ఉన్న ఈ ఇంటికి, ఈ మానవులకు, ఈ పట్టణానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శాంతిని కలిగించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా దేవాతి దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన శిలువలో మానవుని కొరకై, మనందరి కొరకై, మనకు శాంతి సమాధానం ఇచ్చుట కొరకై ఆయన శిలువలో బలిగా చేయబడ్డాడు. శిలువ రక్తమును చిందించినాడు. ఎందుకు ఆయన శిలువలో మరణించవలసి వచ్చిందంటే కేవలం సమాధానపరచుట కొరకే. శాంతి ఒప్పందం అంటారు, తెలుసా మీకు? ఏమంటారు చెప్పండి? శాంతి ఒప్పందం, ఒడంబడిక చేసుకుంటారు కదా. శాంతి ఒప్పందం ఏంటి? రెండు దేశాల వారు ఒకరి మీదకి ఒకరు రాకుండా, యుద్ధానికి రాకుండా పీస్ఫుల్గా ఉండడం కొరకు ఏం చేసుకుంటారు? వాళ్ళు కొన్ని శాంతి ఒప్పందాలు చేసుకుంటారు. నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్లో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఏమంటారు? సరే, మీ ఇష్టం వచ్చిన ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
అసలైంది ఏమో ఉంటుంది మొత్తం మీద. సమాధానం కొరకు శాంతి ఒప్పందం చేసుకుంటారు. భూమి మీద ఉన్న మానవునికి ఎన్ని శాంతి ఒప్పందాలు చేసుకున్నా సమాధానం లేదు. కారణం ఏంటంటే దుర్నీతి ప్రబలిపోయింది. ఎక్కడ దుర్నీతి ఉండదు, శాంతి ఉండదు. ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. మరి నీతి ఉండే చోట ఎక్కడ చెప్తారా? ఏది? ఎవరు నీతిమంతులు? మనకు బాగా తెలుసు, రోమా 3:11 చూడకుండా చెప్తాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనమందరం దుర్నీతి పరులమే. అయితే నీతియే సమాధానాన్ని కలగజేసేది. మరి ఎవరున్నారు నీతిమంతులు? అంత దుర్నీతి పరులే. దుర్నీతి విస్తరించింది, పాపం విస్తరించింది. అందుకొరకే మానవునికి శాంతి సమాధానం దొరకట్లేదు. ఎక్కడ దుర్నీతి ఉందో ఆ దుర్నీతి మీద దేవుని కోపము మండుతోంది. నేను చెప్పింది అర్థమైందా మీకు? దుర్నీతి మీద ఎవరి కోపం మండుతోంది? ఎందుకు దేవుని కోపం? దేవునికి దుర్నీతి అంటే, పాపం అంటే ఆయన సహించలేడు. లోకమంతా పాపముతో మునిగిపోయింది, దుర్నీతితో మునిగిపోయింది. దేవుని కోపం రగులుతోంది, దేవుని కోపం మండుతోంది. దేవుని కోపం మన మీద ఉంటే ఇంకే ఎక్కడిదండి శాంతి? ఇంకెక్కడిది సమాధానం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, సమస్త దుర్నీతి భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన దుర్నీతిని బట్టి, మన భక్తిహీనతను బట్టి దేవుని కోపము పరలోకము నుంచి వస్తూ ఉంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎలా కలుగుతుంది? అందుకొరకే దేవుని కోపమును మాన్పించుట కొరకు, దేవుని కోపమును అణిచివేయుట కొరకు, మన మీద దేవుని కోపము రాకుండా అడ్డుకోవడం కొరకు, దేవునికి మనకు ఒక శాంతి ఒప్పందం కుదర్చడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. మానవునిగా దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ ఉగ్రత, ఆ కోపం తీసివేసి సమాధానపు ఒడంబడిక, సంధి అంటారు తెలుసు కదా, సంధి కుదర్చడం కదా, ఆ సంధిని కుదర్చడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి శిలువలో మరణించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడం చాలామందికి అపహాస్యంగా అనిపించవచ్చు, ఎగతాళిగా అనిపించవచ్చు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో శాంతి సమాధానము నెలకొల్పుట కొరకే, నీ ఇంటికి శాంతి సమాధానం ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం కార్చినాడు. ఇప్పుడు సమాధాన పాత్రుడెవరు? సమాధాన కారకుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి ఈ మాట అందరం కలిసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ 2:16, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై. చెప్పండి, ఎవరు సమాధాన కారకుడు? ఎవరు సమాధాన పాత్రుడు? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎలుగెత్తి ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? మీకు అందరికీ తెలుసు, సగం నేను చెప్తే సగం మీరు చెప్పేస్తారు. నా శాంతినే, చూడండి లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా వినబడాలి కదా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకములో దొరికే శాంతి సమాధానం వేరు. లోకములో కలవరంతో ఏం చేయాలో తోచక శాంతి కొరకు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో మార్గాలు శాంతిని కుదర్చడం కొరకు. ఎక్కడి దాకా పోయిందంటే పీక్స్లోకి వెళ్ళిపోయినారు. ఎక్కడికి? శాంతిని, సమాధానాన్ని కలిగించడం కొరకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ధైర్యముగా ఏకకంఠముతో నొక్కి చెప్పిన మాట, నేనిస్తాను మీకు శాంతిని, లోకములో ఎవ్వరు ఇవ్వలేని శాంతి సమాధానం. అందుకొరకు
ఇప్పుడు ఈ ఇంటికి సమాధానం ఉండాలంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు కోరుకోవాల్సింది యేసు రక్తం. ఏం కోరుకోవాలి చెప్పండి? యేసు రక్తమే శాంతిని ఇచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేని చేత సంధి కుదిర్చున్నాడంట? ఈ శాంతి ఒప్పందం సంధి కుదర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో రక్తం చిందించినాడు. ఆ శిలువ రక్తం చేత సంధి కుదిర్చి ఏం చేసినాడు? ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి, చెప్పండి, ఇంటికి సమాధానమగునుగాక అన్నాం కదా. ఎప్పుడు వస్తుంది సమాధానం? యేసు రక్తం చేత. చెప్పాలి ఎలా? యేసు రక్తం. మనకు శాంతి సమాధానం ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో రక్తం చిందించినాడు. ఆ సమాధాన పాత్రుడు మీ ఇంట ఉండిన ఎడల, ఆ శిలువ రక్తం చేత ప్రోక్షింపబడిన ఎడల ఈ ఇంటికి సమాధానం వస్తుంది, ఇంటిలో ఉన్న వ్యక్తులకు సమాధానం వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు రక్తమే మన దుర్నీతిని తొలగించి సమాధానాన్ని ఇచ్చేది. ఆ నీతియే సమాధానానికి కారణం. దీని కొరకు మనం ఏం చేయాలి మరి? విశ్వాసం ఉంచాలి. యేసు రక్తం అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అంటారేమో. ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి కొనాలి, ఎలా? దీనికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం విశ్వాసం ఉంచితే అదృశ్య దేవుని హస్తం మన పైన ఉంటుంది. కేవలం విశ్వాసమే, అంతకుమించి చేయాల్సిన పని లేదు. ఏమని విశ్వాసం ఉంచాలి? నేను దుర్నీతిపరుడను, నాకు శాంతి సమాధానం లేదు, నాలో పాపం ఉంది, నాకెక్కడ సమాధానం దొరకదు. నాకు సమాధానం ఇచ్చుట కొరకే దుర్నీతిపరుడనైన నా కొరకే ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించినాడు, నా కొరకే రక్తం గార్చినాడు. ఆయన రక్తం చేత నా పాపములు కడిగి నా దుర్నీతిని అంతటిని క్షమించి శుద్ధినిగా చేస్తాడు అని విశ్వసించాలి. ఏందా చేయాలో తెలుసా? ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడని నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? చనిపోయి మరణమును జయించి తిరిగి, అప్పుడేమో సమాధానం మనకు దొరుకుతుంది. ఒకసారి నుంచి ఆ మాట చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్